జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. చాయ్బాసా జిల్లాలోని పశ్చిమ సింగ్భం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు చనిపోయారు. వీరిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంజీ అలియాస్ అనిల్ కూడా ఉన్నాడు. అతడిపై 6 రాష్ట్రాల్లో మొత్తం 5 కోట్ల రివార్డు ఉంది. ఎన్కౌంటర్ జరిగిన ఏరియాలో కూంబింగ్ కొనసాగుతోంది. కొన్నేళ్లుగా మావోయిస్టు ఆర్గనైజేషన్లో పతిరామ్ మాంజీ కీలకంగా పనిచేస్తున్నాడు. భద్రతా బలగాలపై భారీ దాడులకు ఇతడే వ్యూహరచన చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్న క్రమంలో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కోబ్రా బెటాలియన్ 209తో ఈ ఆపరేషన్ చేపట్టారు. మార్చి నాటికి మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్రం చెప్పినట్లుగానే ఆపరేషన్ కగార్ను ప్రారంభించింది. ఆపరేషన్ కగార్ దెబ్బతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. గత కొంతకాలంగా మావోయిస్టులు భారీ సంఖ్యలో అడవుల్ని వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. అదే సమయంలో ఎన్కౌంటర్లు కూడా కొనసాగుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.